90 రోజుల మా కష్టానికి ప్రతిఫలం 90 రోజులకు రావడం జరిగింది. ఇక పిలక శాతం తీయదు. ఎంత పిలక ఉందో ఒకసారి చూద్దాం. నాన్న, చిన్నాన్న, నేను ముగ్గురు ఒకసారి బాబాయ్ చూడండి. లెక్క 1 2 3 జరుగు 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చూడండి. ఇక్కడికే 20 21 22 23 24 25 26 27 28 29 30 బాబాయ్ అంటే మళ్ళీ పట్టుకోవడం 30 31 32 33 34 ఒకటి పట్టుకోపోయి 35 36 37 38 39 40 47 48 49 50 51 50 ప్లస్ 52 57 58 9 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 ఇది ఒక రికార్డు బాబాయ్. ఈ 5 సంవత్సరాల్లో వేసినటువంటి 6 వరి వంగడాలు కూడా ఇటువంటి దొబ్బ, ఇటువంటి పిలక ఇప్పుడు దాకా మనం అయితే చూసింది లేదు. ఇది ఒక రికార్డ్. ఏ దొబ్బ ఎత్తుకున్నా కూడా 50 ఎత్తుకుంటుంది గ్యారంటీగా, 60-70 గ్యారంటీ. ఖచ్చితంగా చిన్న పిలక శాతం చూసినా కూడా 50 ఉంటుంది గ్యారంటీగా. నిజంగా ఇటువంటి వరి వంగడం మా క్షేత్రంలో వేయడం ఇది ఒక సంతోషకరమైన విషయం. దీనికి మెయిన్ ప్రధాన కారణం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ఇది మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు, నూకల చల్లకం, లేతనారు వేయడం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల. లేతనారు నాటడం ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ మనం కానీ సస్యరక్షణలు ఎవరైనా చేస్తే ఎవరైనా సరే దాంట్లో విజయాలు సాధించగలుగుతాం. ఒక్కొక్క దొబ్బ ఏది ఎత్తుకున్నా కూడా 50 60 70 ఇదైతే 80 ఉంది. మామూలుగా అయితే ప్రతి కంకి 80 ఉండవు అనుకో. అంటే యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 50+ కన్ఫామ్గా ఉంటుంది. ఏ దొబ్బ ఎత్తుకున్నా కూడా 50+ కన్ఫామ్గా ఉంటుంది. ఈ విధంగా ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఇది మేము పండించిన ప్రతి వరి గింజ కూడా జన్మనిచ్చిన కన్న తల్లి శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి అంకితం అని ఇత్తనం చల్లిన నాడే చెప్పడం జరిగింది. హర్షత్ విహార్, బోన్ టు గ్రో ప్యాడీ ఇటువంటి వరి వంగడం వేయడం ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఉత్తమ రైతు అవార్డు రావడానికి, డిజర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఏంటంటే ఇటువంటి ఏనాడు కూడా నేను చూడలా ఇటువంటి పిలక శాతం. మామూలుగా అయితే 30 35 లేకపోతే 40 వచ్చి అయిపోయింది. ఇప్పుడు ఏది ఎత్తుకున్నా కూడా 50 60 70 ప్లస్ 80 బిలో ఉన్నాయి. ఒక్కొక్క RGL 7034 ఈ వరి వంగడం సృష్టించినటువంటి పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి, ఆ సీడ్ మనకు పంపించినటువంటి చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారికి, వాళ్ళిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాన్నగారికి, చిన్నాన్నగారికి, వీళ్ళకి నేను చెప్పిన ప్రతి వరి వంగడాన్ని కూడా కాదనుకున్న వేయడం వల్ల ఈరోజు సక్సెస్ రావడం జరిగింది.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 90వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కొత్త వరి వంగడం వేయడం అనేది ఎన్నో వరి వంగడాలు వేసాం, కానీ ఈ వరి వంగడం బాగా హైలైట్ వచ్చింది. బాగా దుంప కట్టడం, 80 పిలకలు తీయడం అనేది ఎక్కడ మేము కొత్త వరి వంగడాలు వేయలేదు. ఇది కూడా తెలంగాణ సోనా షుగర్లెస్ లాగా ఇది కూడా బాగా సక్సెస్ అయితే ఎక్కువ శాతం వేద్ది నవంబర్లో తెలంగాణ సోనా షుగర్లెస్ చేస్తాం. ఇప్పుడు ఈ కార్లో కూడా దీనే వేయగలుగుతామని మేము చెప్పుకుంటున్నాం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్తాను, రైతుకి ఏదైతే మంచి పంటలు శ్రేయస్కరం వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయంటే 2 పాయింట్లు: తెగుళ్ళు తక్కువగా ఉండడం, దిగుబడులు ఎక్కువ రావడం. ఇది జరిగితే ప్రతి రైతుకి ఆనందం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. చిట్టి ముత్యాలని ఒక వరి వంగడం ఉంది. ఆ వరి వంగడాన్ని NLR 33449 నెల్లూరు మషూర్ అని ఈ 2 వరి వంగడాలను సంకరపరిచి RGL 7034ని వరి వంగడం క్రియేట్ చేశారు పాలడుగు వెంకట సత్యనారాయణ గారు. అంటే చిట్టి ముత్యాల్లో ఉన్నటువంటి ఎక్కువ అంటే పంట కాలం 150 రోజులు పడుతుంది. అది నెల్లూరు మసూరి 120 రోజులు పడుతుంది. ఈ 2 సంకరపరిచి చేసినప్పుడు ఈ RGL 7034 ఏమైందంటే 140 డేస్ క్రాప్ డ్యూరేషన్ వచ్చింది. ఏ పంట వేసుకున్నా 120 నుంచి 130 రోజులు పడుతుంది. ఒక 10 రోజులు అదనంగా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఎదురు చూసిన వాళ్ళు ఒక 10 రోజులు ఎదురు చూస్తారు కాబట్టి పంటకాలం 140 రోజులు. చిట్టి ముత్యాలు NLR 33449 నెల్లూరు మసూరి 2. నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. ఆ వరి వంగడం ఈల్డింగు, అదేవిధంగా చిట్టి ముత్యాలు క్రాసింగ్ ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 సంకరపరిచి ఈ RGL 7034 క్రియేట్ చేశారు. ఇది కూడా ఒక BPT 5204 మధ్యకి అంటే 30-40 సంవత్సరాల నుంచి ఇలుగెలుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా 2015లో క్రియేట్ చేశారు చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేంద్ర రాజు గారు. ఆ కోవకే KNMలు కూడా సక్సెస్ అయినాయి. ఆ విధంగానే ఆ కోవకే ఈ RGL 7034. వీటి గురించి మనం చెప్పకపోతే తప్పు మనదవుతుంది. ఎందుకంటే ఒక వరి వంగడాన్ని ఒక యువ రైతుగా, ఒక ప్రకృతి రత్నగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా రైతు సోదరమలకు తెలియజేయాలి. మెంతా తుఫాన్ తట్టుకొని నిలబడిందన్న వరి వంగడం ఆ ఒక్క పాయింట్తోనే మనం వేయడం జరిగింది. 45-46 డిగ్రీల ఎండల్లో కూడా తట్టుకొని నిలబడి ఈ విధంగా గ్రోతింగ్ వచ్చిందంటే ఎక్సలెంట్ ప్యాడీ వెరైటీ. ఓకే, ఇంకా 10 రోజుల తర్వాత 100 రోజులు కలుద్దాం. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 90 రోజులకి రావడం జరిగింది. రోజులు అసలు మాకు కూడా తెలియకుండా అయిపోతున్నాయి. 90 రోజులు కూడా ఆ 90 గంటలు ఉన్నట్టున్నాయి మాకు. ఏంటంటే నిద్రలేసి పనులు చేసుకోవడం, ఇష్టంగా ముందుకు పోవడం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ 3-4 విషయాలు ఆదర్శమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. అది ఏంటంటే, ఒకటి, పెద్ద చదువులు చదువుకొని ఈ పల్లెటూరులోనే ఉండి వ్యవసాయమే ఇష్టంగా అర్షా చేయడం నెంబర్ 1 పాయింట్. ఇది ఒకటి. తరువాత ఏంటంటే మాకు అదృష్టవశాత్తు పెద్దోళ్ళు ఉండరు. ఆ పెద్దోళ్ళు కూడా మేము బ్రహ్మాండంగా రోజు చూసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా మూమెంట్గా పోవడం. ఇది 2వ ఆదర్శమైనటువంటి పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేయడం. ఇది ఒక 3వ ఆదర్శమైన పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే ఈ అర్ష ఒక టీముని ఏర్పాటు చేసి ఆ టీములో ప్రతి ఒక్కరిగాడ వాళ్ళ పనులలో అంకితం అయిపోయి వాళ్ళ ఆ కర్తవ్య ధర్మాల్లో నీట్గా నిజాయితీగా చేసుకొని ముందుకు పోతూ ఉంటారు. ఆ టీం శ్రేయస్ కోసం వాళ్ళు పాటుపడుతుంటారు. ఇది 4వ పాయింట్. ఇన్ని పాయింట్తో ముందుకు పోతున్నాం. ఇంకో చిన్న విషయం, ఇప్పుడు ఉండే రోజుల్లో నేను పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ అయితేవి, పెద్ద పెద్ద బిజినెస్ మార్గాలు అయితేవి, ఇంకా పెద్ద పెద్దోళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళు పబ్లిసిటీలు కావాలని, వాళ్ళు దాంట్లో రాణించాలని ఎన్నెన్నో ఇబ్బంది పడుతున్నాయి కూడా అది రావడం లేదు. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొనలేము, విజయాలు డబ్బులతో కొనలేము. అదేవిధంగా మనకి గెలుపులు విజేత కావడం అనేది అది కొనలేము. ఇలాంటి పరిస్థితులలో మేము మామూలు సాధారణ రైతులు అంతే, అంతకన్నా మాకేం లేదు. మాకేమైనా ప్రభుత్వ అధికారాలు కానీ రాజకీయ అధికారాలు కానీ ఏమీ లేదు. వాటిల్లకి మేము పోము. మేమంతా వైట్ పేపర్ లాంటి వాళ్ళమే. ఇది అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రైతులంటేనే ఒక చిన్న చూపుగా ఉంది సమాజంలో, అది అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇంత వేలాది మంది మమ్మల్ని ఆదరించడం, వాటిని ఫాలో అవ్వడం, వాళ్ళందరూ సొంత ఆత్మ బంధువుల్లాగా, శ్రేయాభిలాషుల్లాగా మాకు ఎన్ని చేయడం, మాకు ఎంతో ఈ జన్మలో మేము చేసుకున్న పూర్వజన్మ పుణ్యతగా మేము భావిస్తున్నాము. వాళ్ళందరూ ఆదరిస్తుండాలా. ఆ ఆశీస్సులే మాకు హర్షగాడ శ్రీరామ రక్ష. ఇంత దూరం జరిగింది ప్రకృతి వ్యవసాయం మీద కాబట్టి దాని మీదనే ఒక షార్ట్ ఫిల్మ్ మేము తీయబోతున్నాం. త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జూలై 30, 2026 ఈ రోజున 90వ రోజుకి రావడం జరిగింది.
90వ రోజు RGL 7034 CVR పత్తుల వరి సాగు. ఇక పిలక తీదు. ఇంకా ఇంతవరకే ఈ వచ్చిన పిలకలే సరిపోతాయి మనకి. ఏ దుబ్బెత్తుకున్నా 50, 60, 70, 80 దాకా ఉన్నాయి కాబట్టి 80 లోపల ఉన్నాయి. ఏ దుబ్బెత్తుకున్నా కూడా ఇక పిలక శాతం తీయదు. ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ అక్కడికి ఇక అన్ని దశలు అయిపోయినాయి. ఇక మిగిలింది 3 దశలు. ఫ్లవరింగ్ అంటే వెన్ను తీయట ప్రక్రియ. ఇక వచ్చే వారంలో తీయడం జరుగుతుంది. వెన్ను తీసిన తర్వాత రైపనింగ్, పండిపోవాలి అది. ఆ తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఈ 3 గడియలు దాటడానికి 50 రోజులు పట్టద్ది సమయం మనకి. 50 రోజులు అయిన తర్వాత శుభం కార్డు అంచులంచులుగా ఎదుగుతూ 90వ రోజుకు రావడం జరిగింది ఈ రోజున. ఇక కేవలం 50 రోజులు ఉంది. ఆ తర్వాత శుభం కార్డు. థ్యాంక్ యూ.